వచ్చాము అంటే యేసు ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు అన్నది తెలియజేయడానికి వచ్చాడు. ఆయన ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు ఒక మాట చెప్పాడు, నేను సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాను అని చెప్పాడు. చాలా మంది హృదయాలలో సమాధానం లేదు ఈ రోజుల్లో. ఆయన సమాధానం ఎలా ఇస్తాడు? సమాధానం ఏ విధంగా ఉంటుంది అంటే, సమాధానం అన్నది మనిషి నుండి మనిషికి ఉన్నది కాదు. మనిషి నుండి మనిషికి ఉన్నది వేరు, మనిషి నుండి దేవునికి ఉండాల్సింది సమాధానం. చాలాసార్లు మనుషుల్లో సమాధానం లేక వేరు వేరు విధానాల్లో ఉండిపోతుంది. సమాధానం లేకపోతే ఒక మనిషిని పలకరించుకోలేడు, ఒక మనిషితో ఒక మనిషి మాట్లాడలేడు, ఒక మనిషితో ఒక మనిషి బ్రతకడానికి ఈ రోజుల్లో ఇబ్బందులు ఎందుకు పడుతున్నారు అంటే, లోపల ఉన్న అసమాధానం. ఇంట్లో అసమాధానంగా ఉంది అనుకోండి, కుటుంబం సరైన కుటుంబం అవ్వదు. వ్యక్తి అసమాధానంగా ఉన్నాడు అనుకోండి, ఊర్లో గాని బయట గాని ప్రజల దగ్గర ఈ వ్యక్తికి ఒక నింద ఉంటుంది. అలాంటి లక్షణాలన్నిటినీ పాపము అంటాం. అసమాధాన పరిచే వాళ్ళు కొందరు ఉంటారు. వాటిలోనే ఒక వ్యక్తి పేరు సాతాను. సాతాను ఏం చేస్తాడు అంటే, ఎవరు కలిసి ఉండడం చూడటం ఇష్టం ఉండదు, సమాధానంతో ఉండడం తనకి ఇష్టం ఉండదు. ఏ వ్యక్తి కూడా ఇతరులతో మంచిగా ఉండడం ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అసూయపరులు గాని, చెడ్డ లక్షణాలు గాని, దుష్టుల లక్షణాలు గాని ఉండేవారు. అలాంటి వారందరికీ కూడా ఆయన సమాధానాన్ని ఎలా కలుగ చేస్తానన్నాడంటే, మారు మనస్సు ద్వారా కలుగ చేస్తానన్నాడు. మారు మనస్సు ఎలా వస్తుంది అంటే, పాపాన్ని ఒప్పుకొని వ్యక్తిగతంగా మేము తప్పు చేశామని గ్రహించేటప్పుడు, ఎలా అయితే మనకి ఫలానా వ్యాధి ఉందని మనం ఎరిగి వైద్యుల దగ్గరికి వెళ్తే వైద్యులు ట్రీట్మెంట్ ఇస్తారో, అలాగే వాక్యము, దేవుని మాటలు మనకి సమాధానాన్ని ఏ విధంగా పొందుకోవాలో తెలియజేస్తుంది. చాలాసార్లు సమాధానాన్ని వేటాడాలనుకుంటాం, వెంటాడాలి కానీ వేటాడకూడదు. ఎందుకంటే దానిని వేటాడడం ఏ విధంగా అవుతుంది అంటే, నేను మంచి పని చేయడానికి కోపంతో చేశాను అనుకోండి, అది క్రూరత్వం ఎలాగవుతుందో అదే విధంగా మంచి పని చేయడానికి నా ప్రయత్నంలో నేను దేవుని అంగీకరించి దేవుని ద్వారా ముందుకెళ్ళేటప్పుడు శాంతి సమాధానం మనకు దొరుకుతుంది. మన తప్పుల్ని పాపాలను ఎలాంటి లక్షణాలను కలిగిన వారిమైనా మనుష్యులుగా పుట్టిన ప్రతి ఒక్కరము రకరకాలైనటువంటి తప్పుల్లో ఉంటాం. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి, ప్రభువా నా హృదయంలోనికి రండి అని అడిగేటప్పుడు దేవుడు మన హృదయంలోనికి వస్తాడు. వచ్చి దేవుని అంగీకారంతో మనం అప్పటి నుండి జీవితాన్ని జీవించడానికి దేవుడు మనకి సమాధానాన్ని ఇస్తాడు. అటువంటి సమాధానం మీరందరూ పొందుకోవాలి అనుకుంటే, వివరాలు కావాలి అంటే దగ్గరలో ఉన్న చర్చికి రావచ్చు. ఏ చర్చికి వెళ్ళినా పర్వాలేదు. వెళ్ళి సేవకుల్ని అడిగేటప్పుడు సేవకులు సమాధానాన్ని, మీకు ఏ విధంగా దేవుడు సమాధానం ఇస్తాడు అన్నది వివరంగా తెలియజేస్తారు. దేవుడి మాటలను మీ వెరికిలో దీవించును గాక. ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి సత్యనారాయణ ఈ మాటల ఫలింపు కోసం ప్రార్థన చేస్తారు. దేవుని స్తోత్రం. అందరికీ వందనాలండి. మహోన్నతుడా, మహాశక్తివంతుడైన యేసయ్య, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకున్నాం తండ్రి. ఇది నాని ఉదయకాలం అందు ప్రభు నాయన మమ్మల్ని అందరూ సిద్ధపరిచిన ఆయన ఈ గ్రామానికి తీసుకొచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నిజమే ప్రభు, నేను ఒకప్పుడు మొండివాడిని, ఎందుకు పనికిరాని వాడిని అయినప్పుడు కూడా ప్రభు నాయన ఈ మధ్యలో మమ్మల్ని ఉంచినందుకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నన్ను వలే ఈ గ్రామంలో అనేక మంది సంస్కృతులను, సోదరులతో, బాధలతో, వ్యాధులతో వస్తున్నారు ప్రభు. చెప్పుకోలేని వాడుకుంటున్నారు తండ్రి. మేము తండ్రిగా మీరున్నారు కనుక మేము ఏ విధంగా అయితే మిమ్మల్ని చెప్పుకుంటూ మీ రక్షణలో, మీ యొక్క కాపుదల నుండి ఏ విధంగా ఉన్నామో అదే రీతిగా మా వారందరూ కూడా పొందుకోవాలని ఆశిస్తూ ఈ గ్రామానికి వచ్చి ఉన్నాం తండ్రి. ఈ మాటలు ప్రతి ఒక్క హృదయాన్ని ఫలింపచేయండి, ఆయన చిగురింపచేయండి తండ్రి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం. ముఖ్యంగా గ్రహించడానికి ఆయన మీరు అనుగ్రహించమని, కృపదయ చేయమని ప్రార్థన స్తుతిస్తున్నాం. ఈ మాటలు ప్రతి ఒక్కరిని హృదయంలో వేరే ఫలింపజేస్తారు, నాటింపజేస్తారని నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ముందున్నట్టు మా మార్గమంతా తోడు నడిపించి మహిమపడమని నజరేయుడు నా రక్షకుడు యేసుతున్నత నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాము పరమ తండ్రి. ఆమేన్.